మేము గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజలకు సేఫ్టీ అన్నది ఉన్నదని అనుకుంటున్నాం, కానీ ప్రజలకు సేఫ్టీ ఎక్కడ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజల కోసం ఆలోచిస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజల కోసమే ఉంటారని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నాయి. వాళ్ళ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ ఫ్యామిలీల కోసం. మరి ఫ్యామిలీలన్నీ ఓట్లేసిన వాళ్ళందరి కోసం మరి ఎవరు ఆలోచించాలి? ఓట్లప్పుడేమో ఎట్లా ఉన్నా కూడా వచ్చి ఓట్లు వేయించుకుంటారు. మరి ఆ బస్తీ వాళ్ళకు కూడా మీకు ఇల్లు కట్టిస్తాము, మీకు అన్ని అని చెప్తారు. ఇప్పుడు ఇదే చూడు, బాపుఘాట్ నుంచి నాగోల్ వరకు ఒక 56 బస్తీల సమస్యలు. మళ్ళీ 56 బస్తీలను ఎప్పుడు చూడు వాళ్లకు ఇల్లు కట్టిస్తాము, వాళ్ళకు ఆ రోడ్లు వేసే వాళ్లకు సంబంధించి, ఇంకా వాళ్ళకు ఇళ్లలో పనిచేసే మహిళలకు, ఆటోలు నడిపించే వాళ్లకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి లోన్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, ప్రతి ఒక్కరు మేము ఇస్తామని చెప్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలన్నర అవుతుంది వచ్చి ప్రజలందరి టెన్షన్లు పెట్టడం. ఇప్పటికే బస్తీలలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు బీపీలు, వాళ్ళకు షుగర్లు, హెల్త్ ప్రాబ్లమ్స్ తోని వాళ్ళు మళ్ళీ సింగిల్ ఉమ్మన్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది భర్త చనిపోయిన మహిళలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళు పని చేసుకోవడం, మళ్ళీ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడమే చాలా కష్టమైన పరిస్థితి ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితిలో. మరి అది కూడా ఆలోచించకుండా సింగిల్ ఫ్యామిలీలు కాకుండా మళ్ళీ పని చేసుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళు లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని ఈ రోజు ఉంటే వాళ్ళ ఇల్లు తీసేయడం, అక్కడ లోన్లు కట్టుకోవాలి ఒక సమస్య, పిల్లల చదువుల కోసం ఒక సమస్య. ముసలోళ్ళు ఇళ్లలో ఉన్నారు, వాళ్ళు రిటైర్ అయిపోయి కనీసం వాళ్ళకి వచ్చే 2000 పింఛన్లతోని కూడా వాళ్ళు ఈ రోజు తినలేని పరిస్థితి, వాళ్ళు ఆ ఇంట్లో ఉండలేని పరిస్థితి. వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళ కోసం ఎందుకు ఆలోచిస్తలే? ఈ రోజు రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోసము వాళ్ళ బిడ్డే ఆ రోజు పెళ్లి అవుతుంటే పెళ్లి అవుతుంటే ఆయన ఆ రోజు పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఎంత బాధపడ్డాడో, మరి ఈ రోజు ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ తీసేసి ఈ రోజు రోడ్డు మీద పడేస్తే మళ్ళీ వాళ్ళు ఎంత బాధపడుతుంది? నువ్వు బాధతో వచ్చిన మనిషివే ఈరోజు ఎందుకు ఆలోచిస్తావు? నువ్వు నీ ఫ్యామిలీ ఒక రకంగా, వేరే ఫ్యామిలీ ఒక రకంగానా? వచ్చే ముందు ఏం చెప్పినావు? అన్ని సంఘాలతోని ప్రతి ఒక్క సంఘాలతో మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? మేము వచ్చినాక ఏ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా మేమందరి కోసం మేము పనిచేస్తాం అని చెప్పి అన్ని సంఘాలను ఒప్పించి వాళ్ళందరినీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ప్రతి బస్సు వాళ్ళని తీసుకొని పోయి ఆ రోజు మాట్లాడినావు. నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, ఉన్న ఇల్లు కూడా పడిపోయేటట్టున్నాయి, ఆ బస్సు వాళ్ళకి మేము కట్టిస్తామని చెప్పినాం. ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినాం. ప్రతి ఒక్క మహిళ కూడా ఒంటరిగా వాళ్ళు లేకుండా వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక జాబ్ అంటే ఇస్తా అని చెప్పినావు. భర్తలు చనిపోయిన వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలతో ఇస్తానని అన్ని రకాలుగా ఒప్పుకున్నావు. ఈ రోజు రాగానే సీటు మీద కూర్చోగానే ఈ రోజు వీళ్ళందరూ మూసి పక్కన ఉన్నారు, వీళ్ళందరినీ తీసేయాలని చెప్పేసి వరదలు ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నేను 13 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఇప్పటి వరకు కూడా అక్కడ వాటర్ వచ్చి ఏ ఒక్క ఇంట్లో మంచి చనిపోలేదు. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, ఏ ఒక్క మంచి చనిపోలేదు, ఏ ఒక్క మహిళకు కూడా అక్కడ బాధ లేదు. ఏ ఒక్కరు కూడా మాకు ఈ మూసి పక్కన ఉన్నాం మేము, మాకు ఇలాంటి బాధలు వచ్చినాయంటే ఏ మనిషి లేదు. నువ్వు ప్రతి ఒక్క బస్సులకు వెళ్ళి మీరు కనుక్కోండి, మీరు వెళ్ళి కూడా అడగండి. ఏ ఒక్క మహిళ కూడా మేము ఇక్కడ ఉంటే మాకు ప్రాబ్లం ఉంది, ఈ వరదలు వచ్చినందుకు మాకు ఈ ఇండ్ల ప్రాబ్లం ఉంది, ఎవ్వరు చెప్పరు. మేము ఇక్కడ ఉంటేనే మా బతుకుదెరువు ఉంది, మేము ఇక్కడ ఉంటేనే 3 టైంలు తిండి తింటాం, మేము ఇక్కడ ఉంటేనే మా భర్తలు పని చేస్తారు, మేము ఇక్కడ ఉంటేనే మా పిల్లలు చదువుకుంటారు, మేము ఇక్కడ ఉంటేనే మాకు భర్త లేకుండా మా పిల్లలు అక్కడ ఏదైనా 10th ఇంటర్ చదువుకున్న పిల్లలు కూడా నైట్ 10 గంటల రాత్రికి 11 గంటల రాత్రికి ఇవాళ రేపు చూస్తున్నాం మనం. ఎక్కడ కూడా పనులు దొరుకుతలేవు. దూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు 10,000 రూపాయలకు పొద్దున 8 గంటలకు పోతే రాత్రి 10 గంటల దాకా వస్తున్నారు. ఆ మహిళలకు కూడా అక్కడ సేఫ్టీ ఉన్నది. మరి ఎక్కడ సేఫ్టీ ఉన్నది? మూసి బస్సులలో సేఫ్టీ ఉందా? అదే వేరే కంట్రీలలో ఉన్న వాళ్ళకు సేఫ్టీ ఉందా? ఒక్కసారి మీరు వచ్చి బస్సులన్నీ కూడా అన్ని బస్సులు తిరిగి చూడండి. ఏ ఒక్క బస్సులలో మహిళలు మాకు బస్సులలో వరదలు వచ్చినందుకు మాకు ఈ ప్రాబ్లం ఉందని ఏ ఒక్క మహిళ కూడా చెప్తే దాని గురించి నేను ఒక మాట ఇస్తాను. ఎందుకంటే ఆ మహిళలకు ఉన్న బాధ ఇప్పుడు ఉన్నవానికి అదే పరిస్థితి అయింది. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ జాబులు చేసి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి ఆ డబ్బులతో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అదే పరిస్థితి అయింది. 30 గజాల ఇల్లు ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ చేసినావు. ఈ రోజు ఎవరిని సరిగ్గా చూస్తున్నావు అని చెప్పేసినావు. ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే అసలు మాట్లాడుతుంటేనే బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అంటే చెప్పలేనంత. మన ఖమ్మంలో కూడా చూసినాం వాళ్ళ పరిస్థితి. ఒక్కొక్కరు అయితే కాలువా చేయవా అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఉరుకొస్తున్నా కూడా
కనికరం లేని మనిషి అయిపోయినావు. అసలు మనిషివేనా నువ్వు? అసలు మనిషిలాగా పుట్టలేదా నువ్వు? ఈరోజు ప్రజల కోసం ఎందుకు ఆలోచిస్తలేవు? ప్రజల బాధలు ఎందుకు అర్థం చేసుకుంటలేవు? నువ్వు అర్థం చేసుకునేదాకా మా పోరాటం ఆగదు. ఎందుకంటే అన్ని బస్సుల మహిళలందరూ కూడా ఏకమవుతారు. రోడ్డు మీదకి ఆల్రెడీ వచ్చేసినాం, ఇప్పుడు కూడా వస్తాం. ఇంకా రోడ్డు మీదకి వచ్చి నువ్వు దిగేంత వరకు కూడా మేమందరం కష్టపడతాం. ఎందుకంటే 30 ఏళ్ళ సంది ఆల్రెడీ మేము వెళ్తూనే ఉన్నాం. ఇవన్నీ తీసేస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళ కష్టంతో వాళ్ళు కట్టుకున్న పైసలు, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఎవరికి డబ్బులు ఇవ్వలే. వాళ్ళ పైసలతో వాళ్ళు కట్టుకున్న ఇళ్లను వాళ్ళని ఈరోజు తీసేస్తామంటే వాళ్ళు ఎట్లా ఊరుకుంటారు? ఊరుకోరు. నువ్వు ఈరోజు గవర్నమెంట్ మా పైసలతోని నువ్వు ఒక 5 లక్షల జీతం తింటున్నావు, మా పైసలతోని నువ్వు పెద్ద ఇల్లు కట్టుకో. ఇప్పుడు ఇంట్లో ఉన్నావు, నీకు ఒక 500 గజాల ఇల్లు ఉంది, నీ భార్య మంచిగా బతుంది, బిడ్డ మంచిగా బతుంది. ఈరోజు నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు కదా, అందరి ఫ్యామిలీ గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఆలోచించాలి. ఆలోచించకుంటే నువ్వు మళ్ళా దిగుతావు బిడ్డ. చూసుకోను, జాగ్రత్త. రేవంత్ రెడ్డి. జై భీమ్. థ్యాంక్ యూ అక్క. అంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏందనేది, వాళ్ళ మా బతుకులు ఏందనేది అడుగుతున్నారు ఎవరైనా కూడా. డివి రావు గారు వాళ్ళ అక్కడ ఉన్న ఒక చిన్న అపార్ట్మెంట్ పర్మిషన్లు ఇచ్చి, గవర్నమెంటే అన్ని రిజిస్ట్రేషన్లు చేసి, గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకొని, అన్ని నాలా కరెక్షన్ ఇచ్చి, అన్ని నువ్వే ఇచ్చి, ఈ రోజు వచ్చి రాత్రికి గేటుకు రెడ్ మార్కు వేసిపోతే ఎట్లా? ఎక్కడికి పోవాలి? వాళ్ళంతా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ రూపాయి జమ చేసుకొని ఆ వచ్చిన డబ్బులతోని ఆ 1000 సెప్టో 750 సెప్టో 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకొని ఈ టైంలో మేము ప్రశాంతంగా ఉందామనుకుంటే వాళ్ళను కూడా వేయకపోతే ఎట్లా? ఏదైతే జోన్ అంటున్నావో, ఏ జోన్ ఎక్కడి వరకు ఉన్నది, ఎక్కడి వరకు నువ్వు పెడుతున్నావు, నువ్వే రాత్రి నువ్వే డిసైడ్ చేస్తావా అని మాట్లాడడం జరుగుతుంది. ఆ సార్ కూడా ఒకసారి సార్ మాట్లాడుతుంది వచ్చు. నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వరరావు. జేఎన్టీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం జనరల్ సెక్రటరీ మ్యాపిల్ టౌన్. నా పక్కన వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్న సత్యనారాయణ గారు. బేసికల్గా నేను 2-3 పాయింట్లు విపులంగా చర్చించదలుచుకున్నాను ఇక్కడ. ఇప్పుడే మన అధ్యక్షులు వారు చెప్పారు, ఎంతో కష్టపడి జీతం దాంట్లో మిగిల్చుకొని పర్మిషన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకొని అన్ని పర్మిషన్లు తెచ్చుకున్న తర్వాత అది మధు పార్క్ రిడ్జ్ అయితేనేమి, మన మిగతా చుట్టూ ఉన్న కమ్యూనిటీస్ అయితేనేమి, అక్కడ కూడా మీరు వెళ్ళిపోవాలి అని అంటున్నారు. దేని మూలానంటే వాళ్ళని అడిగితే, అయ్యా మీరు బఫర్ జోన్లో ఉంది కాబట్టి మేము కొట్టేస్తా ఉంటున్నారు. 1912 వరకు బఫర్ జోన్ వచ్చేసి 12 మీటర్లని ఉంటున్నాం పెద్దల ద్వారా. ఆ తర్వాత సడన్గా బఫర్ జోన్ 50 మీటర్లు అయింది. అసలు బఫర్ జోన్ అంటే ఏంటి అది కూడా మనకు తెలియాలి. ఏంటి బఫర్ జోన్? బఫర్ జోన్ అంటే ఒక రివర్ కానీ, కాలువ కానీ, లేకపోతే ఇంకేదైనా చెరువు కానీ ఉన్నప్పుడు అందుట్లోకి వచ్చే నీళ్ళని ఏదో కొంచెం శుద్ధి చేయడానికి, ఏమైనా కాలుష్యాలు ఉంటే ఆ కాలుష్యం లేకుండా ఉండడానికి కొన్ని మీటర్లు మట్టితో కూడిన, లేకపోతే అక్కడ ఉన్న గ్రీన్ కవర్, చెట్లు చేమలు అవన్నీ ఉన్నదాన్ని కొన్ని మీటర్లు మెయింటైన్ చేయాలి. అది సైంటిఫిక్గా బఫర్ జోన్ అంటే. అసలు ఇప్పుడు ఆ డెఫినేషన్కి ఇంకోటి ఏంటంటే, ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్లోరా ఫోనా అంటాం, అంటే జీవములు, ఏదో ఒక నెమళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా మిగతా జంతుజాలాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా. అయితే దీనికి మీకు అంతర్జాతీయ లిటరేచర్లో ఎక్కడ చూసినా ఒక 9, 10 మహా అయితే ఒక 15 మీటర్లు, అందుట్లో మూసి అంత పెద్ద రివర్ కాదు, ఒక మాదిరిగా ఉంది.